హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక కొత్త యూనిక్ బాటిల్ ఆర్ట్ అయితే చేసేద్దాం. దానికోసం మనం ఒక బాటిల్ తీసుకుందాం అండ్ దెన్ మాల్డ్ క్లే నీట్గా రేజిన్ బేస్ అయితే ఒక మంచి మౌల్డ్ లాగా అయితే మిక్స్ చేసుకుందాం. ఇక్కడ ఈ మెటీరియల్ని మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. సో ఒక ఫైన్ మౌల్డ్ లైక్ మనం డో అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో అలా అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నా ప్లాన్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది. నేను ఒకటి చేద్దాం అనుకున్న ఆ రిజల్ట్ ఇంకేదో అయిపోయింది. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆ క్లేని నేనైతే మంచిగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. సో నా దగ్గర ఇలా షేపింగ్ టూల్స్ అయితే ఉన్నాయి. దాన్ని యూజ్ చేసి నేను ఈ షేప్లో దాన్ని కట్ చేసి బాటిల్ పైన అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా 1 by 1 నెక్స్ట్ టు ఇట్ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట, నాకు కావాల్సిన షేప్ అండ్ ఐడెంటిటీలో. సో ఇక్కడ చాలా టైం పడుతుంది 1 by 1 చేసుకుంటే. సో నేనైతే ఏం చేస్తున్నాను అంటే మల్టిపుల్ బాల్స్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్ ఆ షేప్స్ అనేది అక్కడే చేసి డైరెక్ట్గా పేస్ట్ చేద్దామని. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫైనల్ ప్రాసెస్ చూసి మీరే మెస్మరైజ్ అవుతారు. ఈ ఆర్ట్ చేసేటప్పుడు నాకైతే ఒక వర్డ్ గుర్తుకొచ్చింది, విమెన్ అండ్ దేర్ పవర్. ఇప్పుడు విమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టు, మనం దేంట్లో తక్కువ లేదన్నట్టు అన్ని రోల్స్లో మన కెపాసిటీ మనం చూయించుకుంటున్నాం. లైక్ మనం జాబ్స్ చేస్తాము, ఇండిపెండెంట్గా ఉంటాము, ఇంట్లో వర్క్స్ చేసుకుంటాము, లైక్ వాట్ నాట్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్. మీరే చెప్పండి, అవునా కదా? సో ఇక్కడ ఫైనలీ ఈ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ దెన్ నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షేపర్తో ఇలా షేప్ చేస్తూ 1 by 1 బాటిల్ పైన అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. సో నేను అనుకున్నట్టే ఈ ప్యాటర్న్ అయితే రెడీ అవుతుంది. సో ఫస్ట్ లేయర్ అయిపోయాక దాని కింద లేయర్ అండ్ దెన్ థర్డ్ లేయర్ ఎక్స్ట్రాస్ కూడా నేను ఇలాగే సేమ్ ప్యాటర్న్లో ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇదొక మంచి హోమ్ డెకోర్ అని చెప్తాను నేనైతే. లైక్ చూడగానే చాలా అట్రాక్టివ్గా యూనిక్నెస్ అనేది ఇస్తుందన్నమాట. ఇదైతే బెస్ట్ ఎస్థెటిక్ ఆర్ట్స్ అనే చెప్తాను నేనైతే.
సో ఈ 1 బై 1 పేస్టింగ్ ప్రాసెస్ అయితే ఇలా కంటిన్యూ అయ్యిందనమాట. చాలా లైక్ టైమ్ టేకింగ్ ప్రాసెసే, బట్ అవుట్‌పుట్ చూసాక ఈ టైం చాలా వర్తీ అని అనిపిస్తుంది మనకి చేసినాక. సో ఇదైతే క్విక్ డ్రై క్లే అనమాట. త్వరగా డ్రై అయితే అయిపోతుంది. సో నేనైతే దీన్ని ఒక 10-15 మినిట్స్ అట్లనే వదిలేసి సో పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. దీనికి ఒక యూనిక్నెస్ ఇవ్వడానికి నేనైతే ఒక మంచి పేస్టల్ కలర్ అయితే అవుట్లైన్గా బ్యాక్గ్రౌండ్ కలర్లా చూస్ చేసుకున్నాను. అది లావెండర్ కలర్. బాటిల్కి అయితే 2 కోట్స్ ఆఫ్ లావెండర్ కలర్ అయితే నేను ఇచ్చాను. అది డ్రై అవ్వగానే నేనైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ పెటల్స్ లాంటి డ్రెస్కి. సో ఇక్కడ నేను మల్టీ కలర్స్ యూజ్ చేద్దాము అనుకున్న, అండ్ దట్ టు పేస్టల్ కలర్స్ మాత్రమే. మినిమం టు మ్యాక్సిమం ఈచ్ కలర్ 4 టైమ్స్ అయితే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే ఒకటేసారి ఆ 4 కలర్స్ అక్కడక్కడక్కడ పెయింట్ అయితే చేసుకుంటున్నాను. ఈ మింట్ గ్రీన్ అనాలా, ఓషన్ గ్రీన్ అనాలా అర్థం అవ్వట్లేదు, బట్ ఈ కలర్ అయితే చాలా యూనిక్ అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట, లైట్ కలర్. సో అది కూడా నేను సేమ్ ప్యాటర్న్లో అక్కడక్కడైతే పెయింట్ చేసుకుంటున్నాను. నాకు ఈ పెటల్స్ డిజైన్ చాలా యూనిక్ అనిపిస్తుంది. నేను ఇప్పటివరకైతే ఇలాంటి ఆర్ట్ చూడలేదు. మేబీ ఫర్ ద ఫస్ట్ నేనే ట్రై చేస్తున్నాను అనుకుంటా ఇలాంటి ఆర్ట్. ఇన్ కేస్ మీరేమైతే చూస్తుంటే నాకైతే కమెంట్ చేసేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ రోజ్ పింక్ అనమాట, లైట్ బేబీ పింక్ కలర్. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో పెయింట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పేస్టల్ పింక్ కలర్ అనమాట. అది బేబీ పింక్, ఇది పేస్టల్ పింక్. చాలా అయితే డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మీకు ఇప్పుడు నార్మల్గా అనిపిస్తున్న లైక్ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్లో చూస్తే మాత్రం డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో దీనికి ఒక ఐడెంటిటీ ఇప్పుడు ఇస్తున్నాను అనమాట ఈ పెయింటింగ్కి. లైక్ ఇది ఒక అమ్మాయి బ్యాక్ సైడ్ నించున్న పోస్చర్ ఇమేజ్ అనమాట. లైక్ వీడియోలో చూడండి నేను ఎలా ఇస్తున్నాను. లైక్ షోల్డర్స్ అండ్ లెగ్స్ డ్రా చేస్తుంటే దీనికి ఒక ఐడెంటిటీ లైక్ యూనిక్. సో ఈ అటాచ్మెంట్స్ వల్లనే ఇది ఒక డిఫరెంట్ యూనిక్ ఏస్థెటిక్ ఆర్ట్ అయింది అని నేను అనుకుంటున్నా. లైక్ మినిమల్ యాక్సెసరీస్ లైక్ హెయిర్కి అండ్ దెన్ చిన్న కొప్పు కూడా నేను డ్రా చేశాను. లైక్ దానికి ఇప్పుడు పెయింట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్ మీరే చూసేయండి. ఫైనలీ మన 3D ఉమెన్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.